శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి ఆగస్టు 16 నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు ప్రస్తుతం మారినటువంటి గ్రహస్థితి ఈ రాశి వారికి చాలా అనుకూలంగా మారడం జరిగింది. అదే ఆగస్టు 16వ తారీఖున రవి ధనస్థానంలోకి రావడం జరుగుతుంది. చాలా వరకు కుటుంబ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో ఒకరికి ఒక గొప్ప హోదా రావడం వల్ల మీ కుటుంబం యొక్క గౌరవం పెరుగుతుంది. ఏదో ఒక పుణ్య కార్యక్రమం మీ కుటుంబంలో జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. విద్యార్థులకి స్కాలర్షిప్ కానీ వారికి విద్య సంబంధించినటువంటి రుణం లాంటిది ఏమైనా దొరకడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీరు చాలా నిర్మమాటంగా ఉన్నట్టు యథార్థంగా మాట్లాడి కుటుంబంలో ఏర్పడినటువంటి సమస్యల్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు మీరు ఉద్యోగం మారాలనే మీ ప్రయత్నానికి చాలా వరకు ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అయితే చాలా వరకు దగ్గరగా వచ్చి చివరి నిమిషంలో ఆ ప్రయత్నం విరమించుకోవడం కానీ వచ్చిన అవకాశం పోవడం కానీ జరిగే అవకాశం ఉంది. సాధారణంగా దశమ స్థానాధిపతి తృతీయంలో ఉన్నప్పుడు ఉద్యోగంలో మార్పు రావడం కానీ టెంపరీగా ఉద్యోగంలో ఇబ్బందులు కానీ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ దశమాధిపతి కుజుడి పైన శని యొక్క దృష్టి పడడం వల్ల వృత్తిలో ఒక విధంటి పని ఒత్తిడి పెరుగుతుంది. చాలా అసహనంగా ఉంటారు. మరి కొంతమంది అయితే ఉద్యోగాన్ని వదిలిపెట్టడం కూడా జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ సమయంలో కొద్దిగా ఓర్పుగా సహనంగా వ్యవహరించడం వల్ల వృత్తిలో ఏర్పడినటువంటి ప్రతి సమస్య సాల్వ్ అవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది కొంతమందికి కొత్త ప్రయత్నాలు చాలా వరకు సులభంగానే సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా చివరి నిమిషం దాకా చాలా టెన్షన్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక రాశి అందే బుధగ్రహ సంచారం మీకు చాలా వరకు మీ యొక్క స్వశక్తితో ఎవరి సహకారం లేకుండా కొన్ని స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం, కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ధనం సంపాదించే విషయంలో కానీ ఏదైనా ఒక ఇండస్ట్రీ స్థాపించడం కానీ ఇన్వెస్ట్ చేయడం కానీ కొత్త విషయాలు తెలుసుకోవడం కానీ అది విద్యార్థులకి విద్యా సంబంధించినవి, వ్యాపారస్తులకి వ్యాపార సంబంధించినవి కొత్త ఆలోచనలతో అది వెంటనే అమలు చేయడం జరుగుతూ ఉంటుంది. మీరు ఏదైనా ఒక ఇండస్ట్రీలో ప్రవేశించాలనే మీ ప్రయత్నం ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది. అది సినిమా సంబంధించిందా, లేదంటే ఏదైనా కోర్స్ తీసుకోవడానికా, సాఫ్ట్వేర్ సంబంధించిందా, ఫైనాన్స్ సంబంధించిందా, లేదా రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయాల్లో మీరు మీ ఉద్యోగ మార్పుకి కొత్తగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఈ నెల ఆగస్టు 20వ తారీఖు వరకు ఎక్కువ ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. అది ఆడంబరాలకి, గృహ సంబంధించినటువంటి అవసరాలకి, ప్రయాణాలకి, శుభకార్యాలకి, ఎవరికన్నా గిఫ్ట్లు అటువంటి ఇవ్వడానికి ఎక్కువగా ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. ఆగస్టు 20వ తారీఖు తర్వాత శుక్రుడు కూడా రాశిలోకి ప్రవేశించడం వల్ల ఇది ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో వారి యొక్క ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. ఎవరి ప్రమేయం లేకుండా మీ యొక్క వ్యక్తిగత సామర్థ్యంతోనే అవకాశాలు చేపట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క వేతనం కూడా చాలా వరకు పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద స్త్రీలకి ఈ నెల ఆగస్టు 20 తర్వాత అనుకూలంగా ఉంటుంది. వివాహానికి సంబంధించినటువంటి చిన్న సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కారం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి రాహు కొన్ని నిందలు, అపనిందలు కావడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎంతో కష్టపడి సాధించిన ఏ విషయాన్నైనా అవతల వాళ్ళు అదేదో తేలిగ్గా తీసిపారేస్తూ మిమ్మల్ని అవమానపరిచే విధంగా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల వాటి విషయాలు జాగ్రత్తగా పెద్దగా పట్టించుకోకుండా మీ ప్రయత్నాలు మీరు చేయడం మానకుండా మీరు అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ ఎదటవాడు ఈష్టపడే విధంగా మీ అభివృద్ధి ఈ సమయంలో ఉండే అవకాశం ఉంది. ఏదైనా ఇతరుల మాటలు మాత్రం పట్టించుకోవద్దు. మిమ్మల్ని నిరాశపరిచేవాళ్ళు, చిన్నబుచ్చేవాళ్ళు, అవమానపరిచేవాళ్ళు ప్రతి క్షణం ఎదురవుతూ ఉంటారు. వాళ్ళని తప్పుకొని ముందుకు వెళ్ళడం వల్ల కంపల్సరిగా
విజయం మీకు లభించే అవకాశం ఉంది. అంటే మీ యొక్క ప్రయత్నాన్ని విరమింపజేయాలని చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది మీ దగ్గర బంధువులు అవ్వచ్చు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అవ్వచ్చు, మీ స్నేహితులు అవ్వచ్చు. ఎప్పుడైనా సరే కర్కాటక రాశి వారికి సొంత బంధువులే వారి యొక్క అభివృద్ధికి అడ్డుపడుతూ ఉంటారు. ఒక విధంగా వాళ్ళే శత్రువులుగా మారుతూ ఉంటారు. సో ఆ విధంగా ఇప్పుడు మీరు బయట విషయాలు మిగతా విషయాలు పట్టించుకోకుండా మీ ప్రయత్నాన్ని మీరు చేయడం వల్ల సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. అలాగే కొన్ని ముఖ్యమైన ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదన్నా విలువైన వస్తువులు కానీ డాక్యుమెంట్స్ కానీ పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా విలువైన వస్తువులు ఈ సమయంలో జాగ్రత్త పెట్టుకోవడం మంచిది. మరి గురువు వ్యయ స్థితి వల్ల పుణ్య కార్యక్రమాలకి ఎక్కువ ధనాన్ని ఖర్చు పెడతారు. అలాగే ఆగిపోయినటువంటి మీది ఏదైనా ఉంటే అది విద్య కానీ మరే ప్రయత్నం కానీ తిరిగి పునఃప్రారంభించడం వల్ల తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ యొక్క గ్రహస్థితి విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. అలాగే స్త్రీలకు కూడా కొత్త అవకాశాలు తీసుకురావడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహాల స్థితి మనకి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా చాలా ప్రయత్నాలు విఫలమవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చదువు పూర్తయిన తర్వాత 2-3 సంవత్సరాల దాకా కూడా ఉద్యోగం రాకపోవడం, అలాగే అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వివాహ సంబంధాలు కుదరకపోవడం జరుగుతూ ఉంటుంది. ఇంతకాలంలో అమ్మాయిలకి వివాహానికి పెద్ద ఇబ్బంది లేదని చెప్పినప్పుడు కూడా చాలామందికి సరైనటువంటి వరుడు దొరకపోవడం వల్ల వారికి కూడా డిలే అవుతుంది. సో దీనికి ఏంటి కారణం? జాతకంలో దశలు అనుకూలంగా ఉన్నాయి, పిల్లలకి అన్ని అర్హతలు ఉన్నాయి, కానీ పెళ్ళి రావటం లేదు, ఉద్యోగం రావట్లేదంటే దానికి కొంతవరకు మనం నివసిస్తున్నటువంటి గృహం కూడా కారణం అవడం జరుగుతూ ఉంటుంది. సో అందువలన అంటే ఒకే గృహంలో ఒక 4-5 ఉన్నప్పటికీ కూడా అందులో కొంతమందికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, మరి కొంతమందికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఆ గృహంలో వాస్తుపరంగా ఉన్నటువంటి దిక్కులలో ఉన్నటువంటి దోషాన్ని బట్టి కొంతమందికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈశాన్య దోషం ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ప్రథమ సంతానంపై ఎక్కువ ఇబ్బంది చూపుతాడు. ఆగ్నేయ దోషం ఉన్నప్పుడు రెండవ సంతానం మీద స్త్రీల మీద ఎక్కువ ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. వాయువ్య దోషం ఉన్నప్పుడు తృతీయ సంతానం మీద, ఆ ఇంట్లో ఫైనాన్సు ప్రేమ వ్యవహారాల మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది. నైరుతి అనుకూలంగా లేనప్పుడు అది కుటుంబం అందరినీ కూడా ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. ఏదో ఒక హెల్త్ ప్రాబ్లంతో ఎవరో ఒకరు ఇబ్బంది పడుతుంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఒకరికి పడకపోవడం ఈ విధంగా నడుస్తూ ఉంటుంది. సో ఇది ప్రధాన 4 దిక్కులు. అలాగే మొత్తం ప్రస్తుతం గతంలో 8 దిక్కులుగా విభజించేవారు. అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం, ఈశాన్యం, వాయువు, నైరుతి, ఇలాగా 8 దిక్కులు. దీన్ని ఇప్పుడు మళ్ళా కొద్దిగా ఆధునిక వాస్తు ప్రకారం ఈ 12 దిక్కులుగా విభజించి మరీ సూక్ష్మంగా విభజించడం జరుగుతుంది. అంటే 360 డిగ్రీలు ఉన్నటువంటి మన గృహాన్ని ప్రతి 30 డిగ్రీలకి విభజించి ఎక్కడ ఏ సమస్య ఉంటే ఏ ప్రాబ్లం ఉంటుంది దాన్ని ఏ విధంగా సవరించాలన్నది ప్రస్తుతం ఆధునిక వాస్తు ప్రకారం పరిశీలించడం జరుగుతూ ఉంది. ఏదైనా మన జీవితాలు బాగుపడాలి, తొందరగా సెటిల్ అవ్వాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కొంత శ్రమైనా కొంత ధనం ఏవైనా గృహాన్ని ముందు సరి చేసుకుంటే ఆ గృహంలో నివసిస్తున్న వారికి అదృష్టయోగం పట్టడం, వారి ఇంప్రూవ్మెంట్ కూడా బాగా రావడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మీకు అన్నీ బాగున్నా కూడా ఇటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పెద్దవాళ్ళకి హెల్త్ ప్రాబ్లం, పిల్లలకి పెళ్లి ప్రాబ్లం, కొంతమందికి వ్యసనాల వల్ల ధనాన్ని పోగొట్టుకోవడం, ముఖ్యంగా అప్పు తీరకపోవడం. 1,00,000 రూపాయలు నెలకు వస్తున్నా కూడా 10,000 అప్పున్నా కూడా తీర్చలేకపోతుంటారు. ఇవన్నీ కూడా ఒకసారి ఎవరైతే జీవితంలో అభివృద్ధి చెందామనుకున్నారో, ఇంకా బాగుందాం అనుకున్నారో మీ యొక్క గృహాన్ని కూడా పరిశీలించుకొని, అలాగే జరుగుతున్నటువంటి దశ అంతర్దశలను కూడా జాగ్రత్తగా పరిశీలించుకొని తగు విధంగా పరిష్కారం చేసుకుంటే చిన్నగా, అంటే గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చకుండా చిన్న పరిష్కారంతో రాబోయే విపత్తుల్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. సో ఏదైనా
వాస్తు అన్నది సరి చేసుకోవాలి తప్ప యంత్రాలతోనో తాయెత్తులతోనో బొమ్మలతోనో వాస్తు ఎప్పుడు కూడా సరవదు. అలాగే గ్రహ దోషాలు ఉన్నప్పుడు దానికి సరైనటువంటి పరిష్కారం చేసుకుంటే తప్ప చిన్న చిన్న ఉంగరాలు మాలలో వేసుకున్నా కూడా పరిష్కారం అవ్వదు. దేనికన్నా పిండి కొద్ది రొట్టె మనం చేసే పనిని బట్టి, మన ప్రయత్నం బట్టి, మన భక్తిని బట్టి, నమ్మకాన్ని బట్టి మనం చేసే ప్రయత్నంలో విశ్వాసం ఉంటే చేసేవాడు కూడా నమ్మకంగా చేస్తే ఖచ్చితంగా మీ జీవితంలో సక్సెస్ అన్నది తొందరగా వస్తుంది.